పోలవరం ప్రాజెక్టుకు తొలి విడతగా 2981 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు సంబంధించిన వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం పంపించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఫైల్ పై సంతకం పెట్టిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి జలవనరుల శాఖ కార్యాలయానికి సమాచారం పంపిస్తూ తొలి విడతగా నబార్డు నుంచి తొలి విడతగా 2981 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లుగా సమాచారం పంపించడం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టు గానే మేము భావిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇది ఒక ఫీల్ అవుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను చేపడుతుంది. ఇది జాతికి గౌరవకరమైనటువంటి ప్రాజెక్టు గా గతంలోనే ఉమాభారతి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే సెప్టెంబర్ తొలి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీలో ఆంధ్రప్రదేశ్ కు ఇస్తున్నటువంటి ప్యాకేజీలో చాలా స్పష్టంగా చెప్తూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 100% నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితమే జలవనరుల శాఖకు సమాచారం పంపించడం జరిగింది. ఇది తొలి విడతగా అనేటువంటి ఒక పదాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తొలి విడత నిధుల కిందనే వీటిని విడుదల చేస్తున్నట్లుగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఇచ్చేటువంటి అన్ని రకాల మొత్తాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న కాలంలో అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు చేపట్టే విధంగా చూడాలని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు రావడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే దాన్ని అనుకున్న కాలంలో పూర్తి చేసి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా దీని ఒక దేశానికే తలమానికమైన ప్రాజెక్టుగా రూపుదిద్దే విధంగా తాము చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి తోటి అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తోటి ఇరువురితోటి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చేందుకు పలుమార్లు ఈ వారం రోజుల్లోనే పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని కలవటం జరిగింది. ఆర్థిక శాఖ పలు అభ్యంతరాలు వ్యక్తపరిచినప్పటికీ అభ్యంతరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే నివృత్తం చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతోటి నీటిపారుదల శాఖకు అంటే జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులతోటి పలుమార్లు భేటీ అయిన తర్వాత ఈ నిధుల మొత్తాన్ని విడుదల చేసేందుకు అయితే ఏ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనేది ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ణయం కాకపోయినప్పటికీ ప్రాజెక్టు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కేవలం ప్రాజెక్టును దేశానికి తలమానికంగా తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల మేరకు 2019 ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ నిధులు విడుదల చేస్తున్నట్లుగా విడతగానే 2,981 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా స్పష్టం చేయడం జరిగింది. మిగిలిన మొత్తాన్ని కూడా కేంద్ర ప్రాజెక్టులో ఖర్చు అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖర్చు చేసినటువంటి వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపిస్తే దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసేందుకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలవనరుల శాఖ సమాయత్తమైనట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. లలిత, ధన్యవాదాలు అరుణ్.